దోస పిండితో ఎప్పుడైనా చిన్న చిన్న బోండాలు వేసుకున్నారా? మైదా పెరుగుతో అయితే వేస్తారని తెలుసు కదా. అదే దోస పిండితో ఎలా వేస్తారో నేను చూపిస్తా చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న అయితే మా ఊర్లో అయితే చిన్నగా అయితే వర్షం స్టార్ట్ అయింది. చాలామంది అయితే పూజలు చేస్తున్నారు కదా, అందుకే ఫైనల్లీ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి చిన్నగా. పొద్దున మేము దోశ చేసుకున్నాము, మిగిలిపోయింది పిండి పులిసింది, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మా మమ్మీ అయితే దాంట్లోకి మైదా ఏమేమో వేసి అయితే కలిపింది. లాస్ట్లో చెప్తుంది చూడండి లాస్ట్ వరకు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బయట అయితే చల్లగా వర్షం పడుతుంటే మా మమ్మీ అయితే కిచెన్లో అయితే వేడివేడిగా అయితే బోండాలు వేసింది. బోండాలన్నా అనుకోండి లేదా పునుగులన్నా అనుకోండి, అది మీ ఇష్టం. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పునుకులు వేస్తున్నాను. దోస పిండిలో మైదా పిండి, సోడా పొడి, ఉప్పు 3 కలిపి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత బోండాలు వేసుకోవాలి. బాగుంటాయి టేస్ట్. వేడివేడి బోండాలకైతే కాంబినేషన్ చట్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ ఈవినింగ్ అయితే అలా అయితే ఫినిష్ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేసుకోండి వీడియోకి.